హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక విన్నపం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోస్ చేయటానికి సహాయపడుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మాట్లాడుకుందామా మన దెయ్యాలతో కబుర్లు? అసలు ఒక మనిషిని ఎలా చంపాలి అనిపిస్తుంది. తన కళ్ళ ముందే తన ఆడబిడ్డలు కాలిపోతుంటే ఆ తల్లి మనసు ఎలా ఆగుతుంది? కర్కశంగా ఉన్న తన భర్త తన చావుకు కారణమని తెలిస్తే ఆ ఆడది ఏం చేయగలుగుతుంది? మా ఊరు రాజమండ్రి. మా ఇంటికి సమీపంలోనే రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్కి రెండు పక్కల 50 అడుగుల దూరంలో పక్కా ఇళ్ళు, తాటేకిళ్ళు ఉంటాయి. మధ్యన రైల్వే ట్రాక్ ఉంటుంది. పగటిపూట ప్రశాంతంగా ఉంటున్న చీకటి పడే కొద్దీ భయం నల్లటి పొగతో భయంకరంగా కారు చీకటిలోంచి వస్తున్న ట్రైన్ శబ్దంతో భయం మొదలవుతుంది. ఒకరోజు మా ఇంట్లో ఎవరూ లేరు. నేను మా తమ్ముడు పడుకున్నాము. రాత్రి 9 కావస్తుంది. పడుకునేటప్పుడు అమ్మ, అక్క ఉన్నారు. నాన్న వ్యాపార రీత్యా వేరే ఊరు వెళ్ళారు. తమ్ముడు నిద్రలోంచి దేన్నో చూసి భయపడి తుళుక్కపడి లేచి ఒక్కటే ఏడుపు. ఆ ఏడుపు శబ్దంతో నేను లేచి తమ్ముడు తమ్ముడు అని పిలిచినా ఒక్కటే ఏడుపు. అమ్మా అమ్మా అంటున్నాడు. చూస్తే ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచే తమ్ముడిని ఎంత ఓదారుస్తున్నా ఆగటం లేదు. ఇంతలో అక్క కాసొస్తుందక్క అన్నాడు. వద్దురా, అమ్మ లేదు, బయట ఎక్కడో ఉంది అనుకుంటా, మనమిద్దరమే ఉన్నాము, కాసేపు ఆగు అన్నా లేదక్క వెళ్ళాలి అన్నాడు. భయంతోనే అడుగు అడుగు వేసుకుంటూ బయటకు వచ్చాము. రైల్వే ట్రాక్ ఎదురుగుండా మాకు బయటికి వెళ్ళడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. అక్కడికి వచ్చాము. వచ్చేసరికి నేను చుట్టూ చూస్తూ ఉన్నాను. మా తమ్ముడు ఇంతలో అక్క అక్క అని పిలిచాడు. ఏంట్రా, ఏమైందిరా? అటు చూడక్క అని అంటున్నాడు. ఏంటా అని చూస్తే దేవుడా, ఏంటది? తెల్లటి ఆకారం, ఎర్రటి కళ్ళు భయంకరంగా మమ్మల్నే చూస్తున్నాయి. ఒక్క నిమిషం గుండాగినంత పని. చుట్టూ చీకటి, ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. తడిచిపోయాము. చెమటలతో అలసిపోతున్నాము. ధైర్యం తెచ్చుకొని తమ్ముడు, భయపడకురా, మనం భయపడితే అది మన దగ్గరకు వస్తుంది. మనము ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. మనం దేవుణ్ణి తలుచుకొని అమ్మ దగ్గరికి వెళ్దాము. అమ్మ అక్కడే కదా ఉన్నది, సరేనా అని చెప్తే తమ్ముడు సరే అన్నాడు. కానీ అడుగులు పడటం లేదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాము నెమ్మదిగా. అది కూడా మమ్మల్నే చూస్తూ ఒక్కొక్క అడుగు అటుపక్క నుంచి నడుస్తూ వస్తుంది. అది మనతోనే వస్తుందిరా, భయపడకురా, దేవుణ్ణి తలుచుకుందాం మనము అనుకొని ఇంకొంచెం వేగం పెంచాము. పెంచేసరికి అది కూడా మాతో సమానంగానే వేగం పెంచుకుంటూ వచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్ళాము. తీరా భయంగా వెళ్తే అమ్మ వాళ్ళు కూడా మాట్లాడుకునేది ఆ దెయ్యం కోసమే. పొద్దున్న అలా జరిగిందంట, మొన్న రాత్రి ఇలా పట్టుకుందంట ఎవరినో, ఏం చేస్తుందో అని మాట్లాడుతున్నారు. ఇంతలో అది బయట ఉందో లేదో చూద్దాంరా అని చెప్పి మొదటిసారి వచ్చి చూస్తే అది ఆ ఇంటి వంకే మా వంకే చూస్తుంది. రెండోసారి కూడా వచ్చి చూసాము. అప్పుడు కూడా అలాగే మా వంక కన్ను ఆర్పకుండా చూస్తుంది. మూడోసారి వచ్చేసరికి అది అక్కడ లేదు. అమ్మాయిసా, బ్రతికిపోయాంరా,
మనల్ని ఏమీ చెయ్యలేదురా అది అని అనుకునే లోపలే ఈలోగా ఒక అమ్మాయిని చాలా భయంకరంగా హింసించి బాధ పెడుతుందంట. వాళ్ళ అమ్మ నాన్నలు తెల్లారేక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పూజ కోసమని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మాయిని తీసుకురండి, అసలు ఏం చూసి భయపడిందో అప్పుడు తెలుస్తుంది అని చెప్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి రాత్రంతా అరుపులు, కేకలు, ఏడుపుతో పిచ్చి పిచ్చిగా అరుస్తుందంట. దేన్నో చూసి భయపడుతుందంట. వద్దు, వద్దు, నన్నేం చెయ్యొద్దు అంటుందంట. ఆ అమ్మాయి ఆరు బయటకని ఆ రాత్రి కాడ వచ్చినప్పుడు చూసిన వెంటనే భయపడేసరికి ఆ అమ్మాయిని పట్టుకుంది. ఇంతలో ఆ అమ్మాయి అరుపులకి, కేకలకి వాళ్ళ అమ్మ నాన్న లేచి ఎంత సముదాయిస్తున్నా అవ్వటం లేదంట. తెల్లవార్లు చుక్కలు చూపించారంట. అయితే తెల్లారాక ఆ భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళారు కదా! ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు నువ్వు వచ్చావా నన్ను పంపటానికి? నువ్వు ఏం చేసినా ఈ అమ్మాయిని నేను వదలను. ఎందుకంటే ఈ అమ్మాయితోని నాకు ఇంకా చాలా పనులున్నాయి. నన్ను చూసిన వెంటనే భయపడింది. నా ఉద్దేశం ఈ అమ్మాయిని తీసుకుపోవడం కాదు. నా కోరికలు నాకున్నాయి. నాకు అన్నీ నేను చేసుకున్నాకే ఆ అమ్మాయిని వదులుతాను. ఈలోగా ఎవరు ఏం చేసినా నేను వెళ్ళనంటే వెళ్ళను అని అంటే ఆ పంతులు ఎంతో ప్రయత్నించాడు. నువ్వెవరు? నువ్వు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను చెప్పనంటే చెప్పను. ఏ చెప్తే వాళ్ళని తీసుకొస్తావా? వాళ్ళని తీసుకొస్తే నాకేమైనా భయమా? నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటా. ఎక్కువ తక్కువ చేస్తే నేను ఈ అమ్మాయిని కూడా తీసుకుపోతా అనని బెదిరిచ్చిందన్నమాట. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈ ఆత్మను కట్టడి చేసే సామర్థ్యం నా దగ్గర లేదు. ప్రస్తుతానికైతే తాయెత్తు కడతాను. ప్రస్తుతానికి ఆమె శాంతంగా ఉంచండి. కానీ ఒక గురువు గారిదైతే నేను మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళి ఆయన్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది. మీరు లేట్ చేసే కొద్దీ ఈ పాప ప్రాణాలకే ముప్పని ఈ స్వామీజీ చెప్పారంట. కానీ ఆత్మ పక్క నవ్వుతూ, ఎవరిది చెప్తావురా? నువ్వు ఎవరిది చెప్పినా నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఎంతో బూతులాడుతూ, దూషిస్తూ అక్కడున్న వాళ్ళని అందరినీ ఇచ్చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ పాప. త్వరగా వెళ్ళండమ్మా, ఈ పాప ప్రాణాలకే ముప్పు ఉన్నది. ఇది చాలా భయంకరంగా ఉన్నది అని చెప్తే వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారంట. పూజ చేసి యంత్రం వేసి చెప్తానమ్మా అసలు ఏంటి అన్నది అని పూజ యంత్రం చేస్తే ఆమెకు పట్టింది ఒక్క దెయ్యము కాదు 3 దెయ్యాలని తెలిసిందంట. అది విన్నాక బాబోయ్ ఏంటిది అని అనుకున్నారు. తర్వాత పూజలో కూర్చోపెట్టాక ఆ దెయ్యము చేసిన విన్యాసాలకి అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారంట. భయపడడం మాట పక్కన పెడితే ముక్కు మొహం తెలియని వాళ్ళ కూడా ఆ అమ్మే పేరు పెట్టి పిలుస్తుందంట. ఏంటి మా పేర్లు ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని అనుకుంటే అప్పుడు యంత్రం వేసి కూర్చోపెట్టి పూజలో కూర్చోపెట్టి ఆ దెయ్యంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెవరివి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు అని చెప్పి అడిగితే ఎంతో ఏడుస్తుందంట. ఏడ్చి ఏడ్చి నాకు నా బిడ్డను చూడాలని ఉంది, నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డను కూడా చంపేస్తారు వాళ్ళు, నన్ను వదలండి, నేను నా బిడ్డను చూసాక నేను వెళ్ళిపోతాను అని చెప్తుందంట. అయినా సరే స్వామీజీ అసలు నువ్వెవరో చెప్పందే చెయ్యందే మేము ఎలా ఉంచుతాం నిన్ను, నువ్వెవరు ఏంటి అని విషయం చెప్తే అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆమె ఎవరో మాకు తెలుసండి అని చెప్పి అన్నారంట. అక్కడున్నవారంతా నీ కుటుంబాన్ని వదిలేసి అందరినీ బాధ పెడుతున్నావు, చిన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని అని తేడా లేకుండా మేమేం పాపం చేశాము, నీ కుటుంబానికి మేము సాయమే చేశాం కదా, ఎందుకు మమ్మల్ని అందరినీ ఇలా భయపెడుతున్నావు, రాత్రి అయ్యిందంటే భయం, నువ్వు ఎప్పుడు వస్తావో ఎవరిని పట్టుకుపోతున్నావో అని ఎందుకు ఇంత బాధలు పెడుతున్నావు అని అంటే నాకు నా బిడ్డే కావాలి, నేను నా బిడ్డను చూడాలి, నా బిడ్డను కూడా చంపేస్తారు అని చెప్పి అది ఒక్కటే ఏడుపు, ఇదొక్కటి తప్ప ఇంకేమీ మాట్లాడతలేదంట.
అయితే పూజారి గారు చెప్పారంట, "అసలు నువ్వెవరు? ఏం జరిగింది నీకు? నీ కథేంటి?" అని అడిగితే, "నా పేరు పలానా, నా పేరు లక్ష్మి. నాకిద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లోడు. నా భర్త నా ఒంటి మీద కిరోసిన్ పోసి అంటించాడు. ఇంట్లో పెట్టి తలుపేసేస్తుండగా నా భర్తను కూడా పట్టుకున్నాను. నా భర్త, నేను, నా ఆడబిడ్డలు ఇద్దరూ చనిపోయారు. నా కొడుకు ఒక్కడే బయటపడ్డాడు. నా కొడుకును నాకు చూపించట్లేదు. నన్ను ఆ ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసింది ఆ కుటుంబం. నాకు నా బిడ్డ కావాలి. నేను నా బిడ్డను చూడాలి. నా ఆత్మ ఘోషిస్తుంది. నేను ఎందుకు చచ్చిపోతున్నానో కూడా నాకు తెలియదు. నా బిడ్డలు మా మంట, మంట అంటూనే చనిపోయారు. ఆకలితో చనిపోయారు. నేను ఏం పాపం చేశాను? అందుకే నాకు కోపం. అందుకే నాకు అంత కసి. నేను వాళ్ళని నాశనం చేయాలి. నేను ఇంట్లోకి రాకుండా నా మీద కట్టడి చేశారు. నేను ఇంతకు మించి నేను ఏమీ చెయ్యను. నా బిడ్డను చూపించండి. నేను చూసి వెళ్తాను. నేను వాళ్ళని నాశనం చేయాలనుకుంటే నన్ను కట్టడి చేస్తున్నారు. నేనేం చేశాను? ఆడపిల్లగా పుట్టి నేను పాపం చేశానా? నా బిడ్డలు పాపం చేశారా? ఇష్టం లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? నన్ను ఎందుకు చంపేశాడు అని ఆ స్వామీజీని రివర్స్లో అడుగుతుందంట. ఆ స్వామీజీ కూడా ఏమీ చెప్పకుండా, అమ్మా ఇప్పుడు నువ్వు ఆత్మవైపోయావు. నీకు న్యాయం చేయాలంటే మేము ఎవ్వరము చేయలేము. నీ బిడ్డను చూసాక నువ్వు ప్రశాంతంగా నీ బిడ్డల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపో అమ్మా. నువ్వు ఉండడం వల్ల, నీ ఆత్మ ఘోష వల్ల ఇంకొక జన్మ ఎత్తడానికి కూడా నీకు వీలు కాదు కదా తల్లి. తర్వాతైనా నువ్వు మంచిగా ఉండాలి అంటే, నీకు మంచి జన్మ రావాలి అంటే నువ్వు బాధించొద్దమ్మా. ఎవరిని బాధ పెట్టకమ్మా. నీకు జరిగింది చాలా అన్యాయమే జరిగింది. నీ బిడ్డను చూపిస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా అని అంటే, వెళ్తాను అని చెప్పి అప్పుడు అన్నాదంట. కానీ ఆ కసాయి అయిన భర్త ఉన్నాడే, వాడు ఎట్లా ఇంత దారుణానికి ఒడిగట్టాడా అన్నది ఆ స్వామీజీ కూడా ఆలోచనలో పడ్డాడంట. అసలు ఇద్దరు ఆడపిల్లలని, తన భార్యని ఎలా చంపగలిగాడు? కానీ ఆ అత్తామామలు ఏమైనా స్థిరపడ్డారా అంటే అది లేదు. వాళ్ళు కూడా కుక్క చావు చచ్చారంట. తన బిడ్డను చూసిన వెంటనే ఎంతగానో ఏడ్చిందంట. దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టేసి అసలు ఎంతగానో ఏడ్చిందంట. "నువ్వు బాగున్నావా నాన్న? నిన్ను కూడా చంపేస్తారు నాన్న. వీళ్ళు మనుషులు కాదు" అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్తుందంట. అసలు ఆమెకు జరిగిన అన్యాయము పూర్తిగా ఎవరికీ కూడా తెలీదు. అలాంటిది ఈ అమ్మాయి పట్టుకున్న అమ్మాయికి కూడా ఆమె చనిపోయిన విషయం కూడా తెలియదు. అలాంటిది ఈ అమ్మాయి నోట్లోంచి ఒక్కొక్క మాటలు వస్తుంటే ప్రతి ఒక్కరూ ఏడిపేనంట. ఆ బాబుని చూసి ఏడుపు. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు. "అమ్మా, నన్ను ఇలా చంపేశారమ్మా వీళ్ళు. ఈ కుటుంబం అంతా నన్ను నాశనం చేసిందమ్మా. నన్ను పస్తులు పెట్టారమ్మా. నా బిడ్డలకు భోజనం పెట్టేవారు కాదమ్మా. నా ఆడబిడ్డలు మంచం కింద బీరువాలోని కరిగిపోయారమ్మా" అని చెప్పుకొని ఎంతోగానో ఏడ్చిందంట. ఆమె ఏడుపుకి అక్కడున్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దమైపోయారంట. అలసిపోయి తన బిడ్డని ఆఖరిసారిగా మనస్ఫూర్తిగా పట్టుకొని, "నాన్న, నేను వెళ్ళొస్తాను నాన్న. ఈ జీవితం ఇంక అయిపోయింది. నువ్వు మంచిగా ఉండాలి" అని చెప్పి ఆమె నవ్వుతూ ఆమె వెళ్ళిపోయిందంట. కానీ ఆ స్వామీజీ కూడా చెప్పారండి, కర్మ ఎప్పుడూ ఎవరిని వదలదు అని. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఆయన కూడా అనుకునే ఉంటారు, ఈ కర్మ వీళ్ళని వదలదు అని, ఆ అత్తగారిని, మామగారిని వదలదు అని ఆ స్వామీజీ కూడా అనుకునే ఉంటారు. ఎందుకంటే అది జరిగిన ఒక 10 సంవత్సరాలకి ఆ అత్తగారు, మామగారు దిక్కులేని చావు చనిపోయారు. అది మా అందరికీ తెలిసినదే. కానీ ఆ బాబుకి తల్లిని ఎవరు తీసుకొస్తారండి? ఆ పెద్దవాళ్ళు చనిపోయారు. ఈ బాబుకి ఆలనా పాలనా ఎలా జరుగుతుంది? ఇవేమీ ఆలోచించకుండా ఆమె చేసిన ఆ వరకట్నపు వేధింపుల వల్ల ఆ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసింది. ఈ పాపం అయితే పోలేదు కానీ, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. ఈ దెయ్యాల పుస్తకం ఛానల్ని వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలై ఉన్నాను. శుభరాత్రి.